హాయ్ ఆల్, దిస్ ఇస్ స్పందన అండ్ వెల్కమ్ టు లైఫ్ బై స్పందన. నేనైతే వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసి నా షార్ట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ వీడియో వచ్చేసి నేను 1 వీక్ షార్ట్స్ అన్ని క్లబ్ చేసి ఒక ఫుల్ లెంత్ వీడియో లాగా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అనేసి నేను అట్లా ఆలోచించిన. సో ఈరోజు నా డే 11లో ఉన్నా ప్రస్తుతానికి. సో ఫుల్ వీడియో అయితే మొత్తం చూసేయండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవాన్, ఈరోజు నుంచి నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఫాలో అవుతున్నా. నా విండో వచ్చేసి 16:8 అండ్ ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ యాపిల్ సైడర్ వెనిగర్ని వామ్ వాటర్లో కలుపుకొని తాగాను. ఇది మెటబాలిజంకి అయితే చాలా మంచిది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా లైట్గా 3 ఇడ్లీస్ మాత్రమే తిన్నాను. ఇడ్లీ ఈజ్ ద బెస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఫర్ వెయిట్ లాస్, ఆయిల్లెస్ కాబట్టి చాలా మంచిది. ఇంకా 11 o'clockకి హాట్ వాటర్ తాగడం వల్ల ఆకలి ఎక్కువ వేయదు, క్యాలరీస్ త్వరగా బర్న్ అవుతాయి, డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా లంచ్కి 2:30 PM లంచ్లో మాత్రం 2 చపాతీస్, ఎక్కువ కర్రీ అండ్ టొమాటో పచ్చడి, సలాడ్ తిన్నాను. సలాడ్ తినడం వల్ల మనకి కడుపు నిండుగా ఉంటుంది, ఆకలి కూడా వేయదు, వెయిట్ కూడా తగ్గొచ్చు. ఈవినింగ్ ఎక్కువ షుగర్ కాకుండా తక్కువ షుగర్తో ఒక చిన్న కప్ టీ అయితే తాగేసిన. నా ఫాస్టింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 6 PM. సో అలా నా ఈవినింగ్ చాయ్తో విండో అయితే క్లోజ్ అయిపోయింది. నైట్ పడుకునే ముందు సోమ్ వాటర్ అయితే తాగిన. సోమ్ వాటర్ తాగడం వల్ల డైజెషన్కి అండ్ బాడీలో ఉన్న బ్లోటింగ్ తగ్గుతుంది. హలో ఎవ్రీవాన్, ఈరోజు నా వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 2. నిన్న డే 1 చాలా డిసిప్లిన్గా అయితే వేసిన, ఫుల్ ఆకలేసింది, అది కూడా కంట్రోల్ చేసుకున్నా. సో ఈరోజు మార్నింగ్ అయితే యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తీసుకున్నా. బ్రేక్ఫాస్ట్కి హెల్తీగా గోధుమ ఉప్మా చేసుకున్నా. సో ఇడ్లీ దోశ కంటే ఇది బెస్ట్ ఆప్షన్, ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి ఇంకా మంచి యూస్ అవుతుంది. మిడ్ బ్రేక్లో ఒక జామకాయ అండ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నా. అండ్ ఇక సండే కాబట్టి ఎట్లాగో ఇంట్లో స్పెషల్స్ ఉంటాయి. సో 2 చపాతీస్ విత్ మటన్ కర్రీ అండ్ సలాడ్ తిన్నా. నాన్ వెజ్ తిన్నా కూడా పోషన్ కంట్రోల్ చాలా ముఖ్యము. లిమిట్గా తింటే వెయిట్ అయితే పెరగము నాన్ వెజ్ తింటే. సో ఈవినింగ్కి ఒక కప్ టీ తాగి విత్ లెస్ షుగర్తో నేనైతే తీసుకున్నా. డే 2 విండో అయితే క్లోజ్ అయిపోయింది. డైరెక్ట్గా ఇంకా రేపు మార్నింగ్ వరకు ఫాస్టింగ్ విండో అనమాట. ఇంకా పడుకునే ముందు అయితే నేను రెగ్యులర్గా సోంపు వాటర్ తాగుతా కాబట్టి నైట్ సోంపు వాటర్ తాగి డే 2 అయితే ఫినిష్ చేశాను నేను. నా వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 3. మార్నింగ్ నా రెగ్యులర్గా యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ అయితే తాగిన. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మిల్లెట్ మల్టీగ్రెయిన్ దోశ విత్ పల్లి చట్నీ అండ్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా తాగిన. ఇది స్కిన్ గ్లోకి అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్కి మంచిది. దోశ వచ్చేసి హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు నుంచి ఇంకోటి ఇంక్లూడ్ చేసా, అదేంటంటే ఒక ఫుల్ వాటర్ బాటిల్లో చియా సీడ్స్ వేసుకొని రోజంతా వాటర్ తాగుతున్నా. బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది అండ్ ఆకలి కూడా వేయదు. వెయిట్ లాస్కి అయితే ఒక మంచి టిప్ ఇది. అండ్ ఒక జామకాయ కూడా తిన్నా. మధ్య మధ్యలో చియా సీడ్స్ వాటర్ తాగుతూ యాక్టివ్గా ఉంటున్నా. అండ్ లంచ్కి వచ్చేసి సామలు లిటిల్ మిల్లెట్స్ అంటారు కదా, అది విత్ హెల్తీగా గుమ్మడికాయ సాంబార్ అండ్ సలాడ్ తిన్నాను. ఎంత డైట్ చేసినా కానీ ఫిజికల్గా కూడా మనం యాక్టివ్గా ఉండాలి. అందుకే నేను వాకింగ్ కూడా చేస్తున్నా. డైలీ ఒక 20 మినిట్స్ అని కాదు, ఎప్పుడు టైం దొరికితే అప్పుడైతే వాకింగ్ చేయండి. అండ్ యాజ్ యూజువల్గా పడుకునే ముందు అయితే సోంపు వాటర్ అయితే తీసుకున్నా. సబ్స్క్రైబ్ ఫర్ డే 4. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 4 పెంచల్కోన టెంపుల్కి అయితే వెళ్ళినాం. బయట ఫుడ్ కంట్రోల్ చేశానా లేదా ఎండ్ వరకు చూడండి. వెళ్ళినా కానీ డైట్ అయితే వదలలే నేను. మార్నింగ్ అయితే యాజ్ యూజువల్ యాపిల్ సైడర్ వాటర్ తాగిన. బ్రేక్ఫాస్ట్కి హెల్తీగా ఓట్స్ ఉప్మా అండ్ కీర దోశ, ఫైబర్ ఎక్కువ కాబట్టి ఆకలి వేయదు. అండ్ వెళ్ళేది పెంచల్కోన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్. అక్కడ అన్నప్రసాదం తినకుండా ఎట్లుంటాము, ఇంకా అక్కడ రైస్ తప్ప వేరే ఆప్షన్ లేదు నాకు. కానీ డైట్ పాడవకుండా ఉండాలని చాలా తక్కువ అన్నం అండ్ ఎక్కువ పప్పు వేసుకొని తిన్నా. పోషన్ కంట్రోల్ అంటారు దీన్నే. సో ఇంకా మధ్య మధ్యలో డీహైడ్రేట్ అవ్వకుండా బాటిల్లో వేసుకొని చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతూనే ఉన్నా. దీనివల్ల ఆకలి కంట్రోల్లో ఉంటుంది. ఈవినింగ్ అయితే ఒక టీ తాగేసి నా విండో అయితే క్లోజ్ చేసిన. అండ్ ఇంకా నైట్ పడుకునే ముందు అయితే నేను ఈరోజు జీరా ఇంకా సోంపు వాటర్ అయితే తాగిన. డైజెషన్కి అండ్ మంచి నిద్ర కోసం అయితే ఆ 2 కలుపుకొని అయితే తాగేసిన. అలా నా డే 4 అయితే ఫినిష్ చేసేసిన. 1 month తర్వాత రిజల్ట్ రివీల్ చేస్తాను. సబ్స్క్రైబ్ అయి ఈ రోజు మాత్రం నాకు చాలా కష్టమైంది వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినాక. ఈ 5th డే నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు, ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ కోసం అయితే చికెన్ ఫ్రై చేసిన. ఆ స్మెల్కి అయితే ఫుల్ తినబుద్ధి అయింది. కానీ రేపు రిజల్ట్ మంచిగా ఉండాలని అయితే గట్టిగా కంట్రోల్ చేసుకొని అయితే తినలేదు. ఇంకా అందుకే ఈరోజు హై ప్రోటీన్ మాచో డైట్ అయితే ప్లాన్ చేసిన. యాజ్ యూజువల్ మార్నింగ్ లేవగానైతే హాట్ వాటర్ తీసుకున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్కి ముందు అయితే యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తాగిన. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బాయిల్డ్ ఎగ్ అండ్ స్వీట్ కార్న్ తిన్నా. అండ్ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తాగుతూనే ఉన్నా.
చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నా. ఇంకా లంచ్కి నో రైస్ నో చపాతి. యాజ్ యూజువల్ నేను రైస్ అయితే స్టాప్ చేసేసిన, ఓన్లీ చపాతి. బట్ ఓన్లీ బ్రకోలీ అండ్ సెరిగల్ సలాడ్ అయితే తీసుకున్నా. ఈవినింగ్ 2 స్వీట్ పొటాటోస్తో నా విండో క్లోజ్ చేసిన. యూజువల్లీ అయితే టీ తాగి విండో క్లోజ్ చేస్తా, కానీ ఇంకా ఈరోజు మార్నింగ్ టీ తాగిన, అందుకే ఈవినింగ్ స్వీట్ పొటాటోస్తో విండో క్లోజ్ చేసిన. అండ్ వెయిట్ లాస్ ఈజ్ ద జర్నీ, నాట్ ఏ రేస్. వెంటనే అయితే రిజల్ట్ ఉండదు, కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది. సో నెవర్ గివ్ అప్. వెయిట్ ఎంత తగ్గానో 1 మంత్ అయితే రివీల్ చేస్తా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. నేనైతే నమ్మలేకపోతున్నా, 6 డేస్గా ఇంత స్ట్రిక్ట్గా డైట్ చేస్తున్నా. ఈరోజు రిజల్ట్ చూసి నా మైండ్ బ్లాక్ అయింది. నిన్న ఈరోజు సేమ్ స్కేల్ ఉంది, ఎందుకని తెలుసుకుంటే తెలిసింది. డైట్ స్టార్ట్ చేసిన తర్వాత 4 to 5 డేస్ బాడీ వెయిట్ ఫ్రీజ్ మోడ్లోకి వెళ్తుందంట. వెయిట్ తగ్గట్లే కదా అని అయితే నేను డైట్ ఏం ఆపట్లేదు, కంటిన్యూ అయితే చేస్తున్నా. సో బ్రేక్ఫాస్ట్కి అయితే బాయిల్డ్ ఎగ్స్, నట్స్ తిన్నాను. ఇందులో హెల్తీ ఫ్యాట్స్ బద్ధకాన్ని వదిలించి యాక్టివ్గా చేస్తాయి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మెయిన్గా చాలామంది హెడేక్ వస్తుంది. సో ఎందుకంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో అందుకే డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ ఎక్కువ తాగుతున్నా. చియా సీడ్స్ వల్ల హైడ్రేషన్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తాగేలాగైతే చూసుకోవాలి. నాకు ఒక కామెంట్ వచ్చింది, రైస్ ఆపితే హెల్త్ పాడవదా అని. యాక్చువల్లీ నేను కార్బోహైడ్రేట్స్ని మొత్తం ఆపట్లేదు, కేవలం రైస్ మానేసి దానికి ఆల్టర్నేటివ్గా హెల్తీగా చపాతీ, ఓట్స్ లాంటివి తీసుకుంటున్నా. దీనివల్ల హెల్త్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, హెల్తీగా వెయిట్ కూడా తగ్గొచ్చు. సో అట్లా లంచ్కి నేనైతే గోధుమ రవ్వ ఉప్మా అండ్ సలాడ్ తీసుకున్నా. ఈవినింగ్ అట్లా కాసేపు అయితే వాకింగ్ చేసిన అండ్ రోస్టెడ్ చనాతో నా విండో అయితే క్లోజ్ చేసేసిన. కష్టాలు, తలనొప్పులు వస్తూనే ఉంటాయి, కానీ మన లక్ష్యం వైపు అడుగు వేయడం మాత్రం ఆపకూడదు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఆల్ బై. సక్సెస్ఫుల్గా నా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు అయితే నేను లాంగ్ జర్నీలో ఉన్నాను. మరి నా డైట్ ఏమైందో చూద్దాం రండి. టేమ్ జర్నీ అని బయట ఫుడ్ తినొద్దని ముందే ఫిక్స్ అయిపోయినా, అందుకే నాకు కావాల్సినవి అయితే నేను ప్రెప్ చేసుకున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను తెచ్చుకున్న 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నా. జర్నీలో ఇవి తినడం వల్ల ఎనర్జెటిక్ అయితే ఉంటుంది. అండ్ జర్నీలో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి నా బాటిల్లో చియా సీడ్స్ వేసుకొని కొంచెం లెమన్ కూడా పిండిన ఆ వాటర్ అయితే తాగుతున్నా. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళేమో పక్కన కూర్చొని వెజ్ పులావ్ తింటున్నారు. ఇంకా ఆ స్మెల్కి ఎవరైనా టెంప్ట్ అవుతారు కదా, బట్ నేనైతే కంట్రోల్ చేసుకొని నేను తెచ్చుకున్న మేతి చపాతి, కర్డ్ అండ్ క్యారెట్ కీరా అయితే తీసుకున్నా. ఈ టెంప్టేషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అయితే పెద్ద టాస్క్ జర్నీలో. డైట్ అంటే ఆకలితో ఉండడమే కాదు, ఇలాంటి టెంప్టేషన్స్ని కూడా గెలిచి హెల్తీగా తినడం అని ఈ 1 వీక్లో అయితే నాకు బాగా అర్థమైంది. మేతి చపాతి అయితే వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది, ఐరన్ రిచ్ ఉంటుంది ఎక్కువ. మరి 1 వీక్ అయిపోయింది కదా, వెయిట్ ఎంత అని అడుగుతారేమో. నా ఫేస్లో చేంజెస్ అయితే నాకు బాగా తెలుస్తున్నాయి, ఎనర్జెటిక్గా ఉంటున్నా, ఇంచ్ లాస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో నేనైతే నా హోమ్ టౌన్కి అయితే వచ్చేసిన. ఈ 1 వీక్ ఇలా అయితే అయింది. నెక్స్ట్ డేస్ ఏమవుతుందో చూడండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.